రావు వచ్చిందా ఓ సింహాతాన చెట్టుతోటలో ఉండే అమ్మాయి చూసిందంట అంటామందట ఏమంటుందా అలాగెళ్ళే రాజు ఎంత అందగాడు అలాగెళ్ళే రాజు ఎంత అందగాడు దేవుడా దేవుడా బ్రహ్మ దేవుడా ఎంత అందగాడు దేవుడా దేవుడా ఓ దేవుడా 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 బ్రహ్మ దేవుడా తల్లిదండ్రులు రాజులుగా ఉన్నట్టయితే ఇలా మీద ఆ రాజునికి నా కళ్యాణం చేతులు కాదని మనసులో అనుకున్నారు స్వాములు వారు మళ్ళీ మొక్క కొట్టించినట్టు ఏంటంట తారుతా దానంతగా వెళ్ళాడు నేను గొడవ తేలేదు ముసలేదు అలాగని అమ్మాయి దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడట ఏ ఊరేసిన దానా ఏమి నీ పేరు నీ తల్లెవరు తండ్రెవరు తోబుట్టోరెవరు చెట్టు త్వరలో ఉండే అమ్మాయి అంటుంది గొడవ తేలేదు నా ఊరు పేరు అడుగుతున్నాడు అలాగే చెట్టు త్వరలో ఉండంటుందంట ఏమండి పకీర్ మా అన్నయ్య ఇదిగో ఏమండి మీ మన గాలి చూసారంటే బజారేస్తారు ఏమండి ఇయ్యాలా పోవండి రేపు మీరు రండి రేపు రండి మన ఇద్దరం ఇల్లు తోడుకోండి ఎప్పుడంటుందో స్వామి వారి కళ్ళాలు చూస్తే అమ్మాయి మనసారి ప్రేమించడం నీకులాగా ఆ అమ్మాయిని అంటున్నాడు ఓ అమ్మాయి ఇయ్యాలా పోలే రేపు రాలేను నిన్ను సీవగడ బస్సు నేను ఉండాలేను నాకు పట్టుకుందరి నడవరసాలు తేరు నా కట్టుకుందిరా నాకు పట్టుకుంది అంటున్నాడు నేను ఇడిసిపోతు అవసరం లేదు తింటే లోటుకుపోదు కంటికి నిద్ర అంటున్నాడు అమ్మాయి చూసింది అన్నగారు పకీరు పంచాలు వేట మార్గాలు పూర్తి చేసుకుని వచ్చేస్తా ఉన్నాడు వచ్చి అన్నం చూసింది అల్లు అన్నాడు అల్లు అంటే ఆ భాషలో అన్నయ్యని అక్కడ పిలిచి వేస్తారు ఇక్కడ ఆలిమయ్యాడు స్వాములు వారు చూస్తారు జాతిలో పుట్టాడేమో